ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో స్థితి ప్రకరణంలో 9వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. అందులో 4వది సృష్టి ఉపసంహారం. ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్కప్పుడు సాత్విక రాజసిక తామసిక వృత్తులచే ఈ సృష్టి మరల బాగుగా పీడించబడుచున్నది. అప్పుడు మనోమయ జనితుడగు బ్రహ్మదేవుడు పద్మాసనం వేయించుకొని ఉండి ఇట్లు సంకల్పిస్తున్నాడు. ఆహా, ఈ పాతాళము, భూమి, ఆకాశము, దిక్కులు, స్వర్గ మార్గములు, రుద్రులు, ఉపేంద్రుడు, మహేంద్రుడు, పర్వతములు, సాగరములు మొదలైన ఆయా పదార్థములతో కూడిన వ్యష్టి జగత్తంతా మనస్సు యొక్క స్పందన చేతనే ఏర్పడుచున్నాయి కదా. మనస్సు యొక్క క్రియాశీలత్వమే ఇదంతా. మనస్సు నా నుండే ప్రభవిస్తోంది కనుక ఈ వ్యవహారమయ సృష్టి అంతా నా నుండే ఉద్భవించుచున్నది. ఇదంతా నా సంకల్పమే. దీనిని నలువైపులా వెదజల్లింది నేనే. అట్టి ఈ సంకల్పములను ఇప్పుడు విరమించెదనుగాక ఇట్లు నిశ్చయం చేసుకుంటున్నాడు. శాంతుడవుచున్నాడు. కల్పనలో అనే అనర్థ సంకటముల నుండి విరక్తి పొందుచున్నాడు. అట్టి సమయంలో అనాదిగా సర్వదా సిద్ధించే ఉన్న బ్రహ్మమును మనస్సుచే స్మరించ ప్రారంభించుచున్నాడు. అంతే, ఇకపై స్మరణ మాత్రం చేతనే అతడు పరమాత్మను పొందుచున్నాడు. వ్యవహారములలో పాల్గొనుచున్న ఒక వ్యక్తి ఎంతో అలసిపోవుటచే ఆ వ్యవహారములు ముగిసిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు సుఖ విశ్రాంతిని పొందుచున్నాడు చూచావా. ఆ బ్రహ్మదేవుడు కూడా అట్టి విశ్రాంతిని ఆశ్రయించుచున్నాడు. ఆత్మ యొక్క ఆకారముగానే ప్రకాశించుచున్న బ్రహ్మపదమునందు విలీన చిత్తుడు అగుచున్నాడు. అహంకార మమకారములను త్యజించి పరబ్రహ్మమున శాంతిని పొందుచున్నాడు. అలలు లేని సముద్రంలాగా ఆత్మయందు సుస్థితుడవుచున్నాడు. మౌనం అవధరించిన వాడు భావాతీతుడు అవుచున్నాడు. అట్టి ఉపసంహరణ సమయంలోని తతంగం ఏమిటో వర్ణించి చెప్తాను విను. సముద్రం అలల నుండి విడివడినట్లు బ్రహ్మదేవుడు జగత్ నిర్మాణానికి మూలకారకమగు విషయముల ధ్యానం నుండి విడివడుచున్నాడు. ఇట్లు తలచుచున్నాడు. ఆహా, ఈ సంసారమంతా దుఃఖ సమన్వితమే కదా. ఇదంతా జీవునికి ఆశాపాశ రూపములుగానే ప్రాప్తిస్తోంది. ఇది రాగద్వేష భయములతో నిండి ఉంటోంది. నా పుత్రులగు ఈ జీవులు అజ్ఞానముచే దృశ్యమునకు బద్ధులైపోతున్నారు. పదే జనన మరణ దుఃఖాలను పొందుచున్నారు. వీరంతా ఉద్ధరించబడేది ఎట్లా? క్రమంగా దయార్థ చిత్తుడవుచున్నాడు. జీవరాశుల సుఖం కొరకు మోక్షాన్ని ప్రసాదించగల ఆధ్యాత్మ శాస్త్రమును రచించుచున్నాడు. వేదాంత సంగ్రహములను పురాణములను రచింపజేయుచున్నాడు. అట్టి ప్రక్రియ యందు నేను, వ్యాసుడు, వాల్మీకి మొదలైన వారంతా నియమించబడ్డవారమే సుమ. అట్లు ఆ బ్రహ్మదేవుడు సృష్టి అను ఈ పరిశ్రమ నుండి వెలువడి తన పూర్వపదమును పొందుచున్నాడు. బ్రహ్మముతో ఐక్యము, అభేదములే అతని పూర్వపదము. అట్టి పూర్వపదాన్ని అవలంబించి గాలులు వీచనట్టి సమయంలో సముద్రుని వలె పరమ ప్రశాంతుడవుచున్నాడు. ఈ రీతిగా స్వస్వరూపమున వెలియుచున్నాడు. అనగా అతడు ఈ జగత్తును కల్పిస్తున్నాడు, వీక్షిస్తున్నాడు. శాస్త్ర రచనలచే నియమాదులు కల్పించుకొని మరలా ఆత్మస్థుడవుచున్నాడు. శ్రీరాముడు ఇట్లు సృష్టి లేక దృశ్యం యొక్క కల్పన, ఉనికి ఉపశమనములకు కారణమవుచున్న మనోరూపుడగు బ్రహ్మ యొక్క ఉనికి ఎచ్చట. శ్రీ వశిష్ఠ మహర్షి వాస్తవానికి బ్రహ్మదేవుడు చిత్స్వరూపుడే. అతడు సంకల్పరహితుడే. సంకల్పించుటకు మునుముందే ఉండి ఉన్నాడు. అయినప్పటికీ తన యొక్క ఇచ్ఛచే లోకములను అనుగ్రహించుట కొరకై లోక వ్యవహార పారాయణుడవుచున్నాడు. వాస్తవానికి అతనికి ఆర్జన లేదు, అనాధారణ కూడా లేదు, శరీర గ్రహణము లేదు, నానత్వము లేదు. అతనికి చేతనము, స్థితి, వినాశనములు కూడా లేవు. అతనికి అన్ని భావములు, చిత్తవృత్తులు కూడా సమానమే. సర్వదా పరిపూర్ణ స్వరూపుడై మహాసముద్రం వలె వెలయుచున్నాడు. కానీ ఒక్కొక్కప్పుడు తన అప్రమేయత్వం ఎట్లా నిదురించి జగత్తు పట్ల జాగరిల్లుచున్నాడు. ఈ సమిష్టి సంకల్ప స్వరూపుడగు బ్రహ్మదేవుడు బ్రహ్మం కంటే వేరైనవాడు కాదు. ఇదంతా ఇట్లా ఉండగా బ్రహ్మముతో ఏకత్వం అయిన
ఏకత్వం అను అత్యంత సాత్విక స్థితి ఒకటి ఉన్నది. అది నిష్కల్మష హృదయులు, పదార్థ రాహిత్యం పొందినవారు మాత్రమే దర్శిస్తున్నారు. వారు మనస్సే బ్రహ్మము అను అనుభవమునకు అర్హులవుతున్నారు. జై శ్రీరామ్. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఎలా ఉపసంహారం చేస్తున్నాడు, ఏ విధంగా బ్రహ్మంలో లీనత్వం పొందుతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం చూసాము. ఇక తర్వాత 5 సృష్టి జీవుడు పరిణామ చమత్కారం. సృష్టి ఏర్పడి ఉన్నట్టి చైతన్యంని జీవుడు అంటున్నాం. అయితే ఈ జీవత్వం ఏర్పడక ముందే ఆత్మ యొక్క ఔన్నత్యం స్థితి కలిగియే ఉన్నది. ఈ సృష్టికి పరముగా చిదాకాశం ఉన్నది. మనస్సునందు రూపములు ఏర్పడి గాంచబడతాయి చూచావా? ఆ విధంగానే చిదాకాశమునందు ఈ సృష్టి ఏర్పడుచున్నది. నిర్మల ప్రశాంత జలంలో ఆవృతములు ఏర్పడుచున్నప్పుడు ఆవృతములు జలం కంటే వేరు కాదు కదా. నిర్మల ప్రశాంత జలంలో ఆవృతములు ఏర్పడుచున్నప్పుడు ఆవృతములు జలం కంటే వేరు కదా. అట్లే జగత్తు దృశ్యములకు సంబంధించిన చిత్తవృత్తులు చిదాకాశము కంటే వేరు అని అనటానికే వీలు లేదు. అట్టి సృష్టిలోని ప్రథమ రూపములే ప్రజాపతులు అని చెప్పబడుచున్నారు. ఆ ప్రజాపతుల సంకల్పములను అనుసరించే నియతి మొదలైనవి ఏర్పడుచున్నాయి. చిదాకాశము, సృష్టి సంస్కారములు, ప్రజాపతులు, ఔషధులు, చంద్రకళ, కల్పన, సంకల్పములు, దేవతలు, కర్మలయందు ఆసక్తి, మానవులు, తదితర జీవనోపాధులు. అంటే ఆ విధంగా పరంపర అనేది వచ్చింది. తర్వాత ప్రజాపతులు, ఇందులో మొదటిదైనటువంటి ప్రజాపతులది. వీరు ప్రథమ సృష్టిలోని వారు. వీరి యందు బ్రహ్మజ్ఞానం స్వతః సిద్ధమై ఉంటుంది. అయితే మేము తదితర జీవుల సమున్నతి కొరకు ఉపాసన మొదలైన వాటిని కల్పించాలి అనే సంస్కారం కలిగి ఉంటున్నారు. దేవతలు, ప్రజాపతులు ఏర్పడిన తర్వాత అదే కల్పన దేవతల రూపంలో ఉదయిస్తోంది. వీరు సుసంస్కారం స్వభావం కలిగి ఉంటున్నారు. వీరు ఉపదేశ మాత్రం చేతనే బ్రహ్మ జ్ఞానం పొందుచున్నారు. తర్వాత మనుష్యులు, వీరికి పురుష ప్రయత్నం చేత మాత్రమే బ్రహ్మజ్ఞానం లభిస్తోంది. సాధు సంగమం, శాస్త్రాభ్యాసం, ఇంద్రియ జయం మొదలైన ఉపాయములను అభ్యసిస్తేనే బంధమును త్యజించగలుగుచున్నారు. ఉత్తమ ఫలము అయినట్టి బ్రహ్మజ్ఞానము సుస్థిరమయ్యే వరకు వారు శ్రవణ మననములను ఆశ్రయించవలసి వస్తోంది. ఈ విధంగా ఈ సృష్టము లేక సంకల్పితము అయినట్టి అనేక ఉపాసనలతోనూ, యజ్ఞము మొదలైన ఉచిత కర్మలతోనూ, ద్వేషము, రాగము, ప్రేమ, పరిమిత దృష్టి మొదలైన నిషిద్ధ మిశ్రమ కర్మలతోనూ ప్రకాశిస్తోంది. ఇందులో ప్రవేశించుచున్న జీవుల వాస్తవ స్వరూపము శుద్ధ తత్వమగు ఆత్మయే అయినప్పటికీ వారు పొందుట, కోల్పోవుట మొదలైన క్రీడా కౌతుకం అవలంబించి ఉంటున్నారు. గర్విస్తున్నారు, హింసిస్తున్నారు, దుఃఖిస్తున్నారు, ఒకరితో ఒకరు కీచులాడుకుంటున్నారు, వారిలో వారు వాదులాడుకుంటున్నారు. ఈ విధంగా ఉచిత అనుచిత ప్రారబ్ధ కర్మల వేగముతో సృష్టిలోని ఆయా వ్యవహారం అంతా వర్ధిల్లుతోంది. అనేక జీవజాతుల క్రోధ లోభం వ్యవహారములతో ప్రవర్తించు ఈ సృష్టులు బ్రహ్మదేవుని సంకల్పం యొక్క బలం చేతనే సత్తును పొందుచున్నాయి. ఈ త్రివిధ సృష్టులు ఇట్లు ఉండగానే ఈ జీవుడు సర్వదా బ్రహ్మముని గ్రహించి ఉండు. జై శ్రీరామ్. ఈ విధంగా సృష్టి జీవుడి పరిణామ చమత్కారం ఏ విధంగా ఉంటుంది అనేది తెలియజేయడం మనం చూసాము. అంటే ఆ చిదాకాశం నుండి సృష్టి సంస్కారాలు ఏర్పడి అందులో నుంచి ప్రజాపతులు, వారి యొక్క కల్పనలు, తర్వాత దేవతలు రావడం, ఆ దేవతలు తర్వాత కర్మల యందు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారు మానవులుగా తదితర జీవనోపాధులుగా పొందడం అనేది ఎలా ఉంటుందని మనకి ఇక్కడ తెలియజేశారు. ఇక తర్వాతి అంశం సృష్టికి మూలం ఇచ్ఛయే. 6వది శ్రీరాముడు, తండ్రి వశిష్ఠ మహర్షి. అనంత సంఖ్యలో దీప్తమవుతున్న ఈ జీవగణమంతా ఎక్కడి నుండి, ఎందుకు, ఎట్లా వచ్చి సృష్టిలో ప్రవేశిస్తున్నాయి? శ్రీ వశిష్ఠ మహర్షి. భగవంతుడగు బ్రహ్మదేవుడు ఒక సమయంలో ఆత్మ సమాధి అనగా ఆత్మను మాత్రమే దర్శించుచుండుట, ఆ విధంగా మౌనం అను రూపంలో ఉండి తన స్వస్వభావమును విడిచి లేచి ఈ సృష్టి పరంపరా వ్యవస్థను ఏర్పరచుచున్నాడు.
అతని ఇచ్ఛయే ఇదంతా. అందుచేత సృష్టికి మూలం ఇచ్ఛ అని చెప్పబడుతోంది. అట్లు ఏర్పరచబడిన ఈ సృష్టి లేక జగత్తులో అనేక మంది మృత్యుతుల్యులగు ఈ జీవులు లేచిపడుచున్నారు. వారు జీవన తృష్ణ అనే గాలికి కొట్టుకు వచ్చి ఇందులో పాల్గొనుచున్నారు. దృష్టి భేదం అనుసరించి ఇదంతా ఏర్పడి ఉంటుంది. ఈ భూతజాలమంతా బ్రహ్మం నుండి లేచుచున్నాయి. జగద్దృశ్యమును అంగీకరించి సంసార పంజరంలో ప్రవేశిస్తున్నాయి. ఏదో పొందాలి, చూడాలి, కావాలి మొదలగు రూపం గల తృష్ణయే జగద్వ్యవహారములంతటికీ మూల కారణమై ఉంటోంది. ఈ పంచభూతమయ శరీరాదులన్నీ ఆకాశం నుండి ధూళి కణాల వలె బయలువెడుచున్నాయి. ఇక్కడి పంచభౌతిక నిర్మితములన్నీ ఆకాశంలోంచి బయలుదేరి మరల ఆకాశంలోనే లయమవుతున్నాయి. ఆకాశమే ఈశ్వరుని ప్రథమ పుత్రుడు అని అందుకే శాస్త్రకారులు చెప్పారు. జలం నుండి తరంగాలు లేస్తున్నాయి కదా. ఈ జీవగణములన్నీ అనాదియగు బ్రహ్మపదం నుండి ఉత్పన్నమవుచున్నాయి. బ్రహ్మం చేతనే బ్రహ్మమునందు కల్పనా దృష్టిచే పొందబడుచున్నాయి. పొగ మేఘాలలో ప్రవేశించుచున్నట్లు ఈ జీవగణం ఆకాశంలో చేరుచున్నాయి. అంతా సంకల్ప మాత్రమే. జీవులు పరబ్రహ్మమునంది ఆకాశవాయువులతో కూడి సంచారం కొనసాగిస్తున్నారు. ఈ జీవులు ఈ ఆకాశవాయువులు పరబ్రహ్మం నుండి సంకల్ప ప్రభావం చేతనే ఏర్పడుచున్నాయి. తేజస్సు, జలము, పృథ్వీ ఇవన్నీ సృష్టించబడిన తర్వాత జీవులు ప్రాణవాయువులచే ఆక్రమించబడుచున్నారు. అన్నింటికీ మూలం సంకల్పమే. మనోబుద్ధి చిత్త అహంకారముల సమన్వయమే లింగదేహము. పరమాత్మ మహాసముద్రంలో లింగదేహ తరంగాలు అనంతంగా ఏర్పడుచున్నాయి. ప్రాణవాయువులు, భూత తన్మాత్రలు, అన్నము, జలము అవన్నీ కలిసి పంచవిధ వాయువులుగా మారుచున్నాయి. ఈ పంచవిధ వాయువులు స్థూల దేహంలో ప్రవేశిస్తున్నాయి. అట్లు ప్రవేశించి తేజస్సు యొక్క భావం పొందుచున్నాయి. అట్లు తేజస్సు భావన పొందిన జీవులు ప్రాణరూపమును దాల్చి ఈ జగత్తునందు ఉత్పన్నులవుచున్నారు. అయితే ఎందుకో వారి జ్ఞానం అపరిపక్వంగా అస్ఫుటంగా ఉంటుంది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకు సృష్టికి మూలం ఇచ్ఛయే అంటే ఆ బ్రహ్మదేవుడు ఎప్పుడైతే తన ఆత్మ సమాధి నుండి లేచి ఈ సృష్టి పరంపర వ్యవస్థను ఏర్పరచుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం చూసాము. ఆ విధంగా సృష్టికి మూలం అనేది ఇచ్ఛయే అని తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశం 7 జీవోత్పత్తి జీవపతనం. శక్తి స్వరూపాలు, భావనా మాత్రులు, సూక్ష్మ శరీర రూపులగు జీవాభిమానులు సృష్టియందు ఏర్పడి ఉంటున్నారు. వారు భావనోద్రేకానుసారం ధూమ మార్గంలో ప్రవేశిస్తున్నారు. పూర్ణ చంద్రోదయం అయ్యే వరకు క్షీర సముద్రంలో కూడా ఆశ్రమయ్యన్నట్టి ఆకాశ కోటరంలో ఉంటున్నారు. పూర్ణచంద్రుడు ఉదయించగానే ఆకాశ కోటరం లేక లింగ శరీరయుతమగు సృష్టి స్వభావంలో ప్రవేశించుచున్నారు. తర్వాత వారు చంద్రకిరణములలో ప్రవేశిస్తున్నారు. అప్పుడు చంద్రకిరణముల సహాయముచే పుష్టిని సంపాదించుకొని ఆ కిరణముల ద్వారా రసపూర్ణమైన ఫలములను ఆశ్రయిస్తున్నారు. అట్లు చంద్రకిరణముల నుండి వేరుపడి బిడ్డ తల్లి పాలీనులను ఆశ్రయించినట్లు ఫలములలో ప్రవేశించి మాతృగర్భంలో కొద్ది సమయం ఉండి ఉంటున్నారు. ఆ ఫలముల సూర్యకిరణముల వలన పక్వం పొందుచున్నాయి. వాటిని ప్రజాపతులు జనులు భుజించటం జరుగుతోంది. అప్పుడు ఆ ఫలాలలోని జీవులు వీర్యం యొక్క రూపాన్ని గ్రహించుచున్నారు. వీర్య రూపం నందు మూర్ఛితులై ఉండి ఉంటున్నారు. ఆ తరువాత వారు యోనులందు ప్రవేశించి మాతృగర్భంలో ఉంటున్నారు. శ్రీరాముడు. ఆ స్థితిలో వాసనలు ఉంటాయా? ఉంటే ఎక్కడ ఉంటాయి? శ్రీ వశిష్ఠ మహర్షి. జీవులు ఆకాశంలో ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా వారి వాసనలు అణిగి లీనమై ఉంటున్నాయి. మట్టి యందు కుండ, కొయ్య యందు అగ్ని మూగగా ఉన్నట్లు వాసనలు కూడా గర్భస్థ శిశువునందు అణిగి ఉంటున్నాయి. ఆ తర్వాత ఆయా ఉపాధులను పొంది యోగ మార్గంలోనో భోగ మార్గంలోనో పయనిస్తున్నారు. ఈ యోగులందరినీ ముఖ్యంగా 2 విధాలుగా విభజిస్తూ ఉంటారు. అవి మొదట జీవన్ముక్తుడు, రెండవ మిశ్రమగుని. జీవన్ముక్తుడు ఈతడు పూర్వజన్మలో పరమ వైరాగ్య జీవితం గడిపినట్టివాడు. అనగా భోగముల కొరకు కాకుండా భక్తి జ్ఞానముల కొరకు, నిర్మల హృదయం కొరకు కర్మలను ఒనర్చినవాడు. భోగాసక్తి రహితమవటం చేత అట్టివాడు దైవాంశ సంభూతుడై సాత్విక వృత్తిని స్వీకరించి జీవన్ముక్తుడై వ్యవహరించుచున్నాడు. మిశ్రమగుని
ఈతడు దేవయోనిని పొంది కూడా జన్మ మరణ పరంపరను తెంచుకొనుట లేదు. భోగాసక్తుడై ఉంటున్నాడు. యోగుల మరొక విధమైన విభాగం విను. ప్రథమ ప్రజాపతి. ఈతడు ఆత్మ నుండి ప్రప్రథమంగా ఏర్పడి ఉన్నాడు. ఈతని నుండి తదితర సృష్టి ఏర్పడి ఉంటుంది. ఈ ప్రప్రథమ ప్రజాపతిత్వమునకు సంబంధించిన వానికి మరల జన్మించటం అనేది ఉండదు. రాజస సాత్వికులు. వీరు కేవలం సాత్వికులయ్యేంత వరకు పదే పదే జన్మిస్తూనే ఉంటారు. కేవల సాత్వికులు. వీరు సర్వదా ఆత్మతత్వం విచారించి ఉంటున్నారు. అట్టివారు అతి స్వల్ప సంఖ్యలో ఉంటారు. అందుచేత దుర్లభులు. వీరు జ్ఞానానందమయ స్వరూపులై ఉంటున్నారు. ఈ జీవులలో మరికొందరు క్రమక్రమంగా సాత్వికత వదిలి తామసులవుచున్నారు. వారు తామసులై మూఢులై స్థావర స్థితుల వరకు రాలుచున్నారు. వారి గురించి మనం తర్వాత చెప్పుకుందాం. వారంతా నేను ఎవరు, ఈ దృశ్యమేమిటి అనే ప్రశ్నకే రాకుండా కేవలం దృశ్యముతో సంబంధములను కల్పించుకొని అనేక స్థితిగతులందు దొర్లుచున్నారు. అనేక సుఖదుఖములను పొందుతూ ఈ జన్మ కర్మల చక్రములో పరిభ్రమిస్తున్నారు. జన్మలు పొందుతూ కూడా సంసార భావమును ఈశాన్మాత్రంగా కూడా పొందని జీవులు కూడా ఉన్నారు. వారు నరులలోనూ ఉన్నారు, సురులలోనూ ఉన్నారు, జంతువులలోనూ ఉన్నారు. శ్రీరాముడు. హే మహర్షి, తాము కేవల సాత్వికులా? శ్రీ వశిష్ఠ మహర్షి. నేను ఉత్తమ ఆత్మ విచారణ పరుడను మాత్రమే, కేవల సాత్వికుడను కాదు. ఎందుకంటే కేవల సాత్వికుని యందు సమాధి నుండి విఘ్నము కలుగజేయగలిగేది ఉండదు. అతనికి ప్రారబ్ధం అనేదే ఉండదు. కానీ నా విషయంలో ఈ రాజస పౌరోహిత్యము అనే విఘ్నము లేక ప్రారబ్ధం ఉండనే ఉన్నది. అందుచేత నేను ఇంకొంచెం రాజస సాత్వికుడనే గాని పరిపూర్ణమగు కేవల సాత్వికుడను కాదు. జై శ్రీరామ్. మనకి ఇందులో మన యొక్క జీవోత్పత్తి అంటే మనం ఈ భూమి మీదకి ఎలా వచ్చాము, ఏ విధంగా మనిషి అనేవాడు ఎలా పుడతాడు అనేటువంటిది వివరించడం అనేది చూసాము. ఎలా అంటే ఆ తల్లి గర్భంలో ఏ పరంపరగా మనం ప్రవేశిస్తాము, తర్వాత భూమి మీద ఎలా వస్తాము, ఉత్పన్నమవుతాం మనం అనేటువంటి విషయాన్ని చాలా బాగా తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశము 8 తత్పదము. ఇది ఈ ప్రకరణంలో చివరిది. శ్రీరాముడు. మరి నా విషయం స్వామి. శ్రీ వశిష్ఠ మహర్షి. నీవు నా వలె శమదమాది గుణాలు పొంది ఉన్నావు, కానీ ఇంకా ఆత్మపదమునందు విశ్రాంతి లభించలేదు. సంసార భ్రాంతి ఇంకా స్వల్పంగా తొలగవలసి ఉంది. అందుచేత తత్పదం గురించి మరికొంత తీవ్రంగా పరిశీలన అవసరం. అయితే మన ఈ విచారణ సమయంలోనే పూర్ణ భావమును పొందగల విభవమును కలిగియే ఉన్నావు. బాగుగా విచారణ చేయాలి అను పురుషాకారం ఆశ్రయించువారు లక్ష్యము ఎందుకు చేరరు? అట్టి ఆత్మతో ఏకత్వము, ఆత్మ లక్షణములను పొందటం అనురూపము గల తత్పదమే పరమోత్తమమైనది. అట్టి ఉత్తమోత్తమ పదము పొందటానికి ప్రతి జీవునకు హక్కు ఉన్నది. అందుచే ఓ సర్వజనులారా, మీరంతా ఉత్తమ విచారణాదాయకమగు గురువులను, శాస్త్రములను ఆశ్రయించండి. నిష్కామ భావముతో సాత్విక కర్మలు ఆచరించండి. నిష్కామత్వమే మోక్షమని చెప్పబడుతోంది. ఆత్మను మీరు సర్వదా కలిగియే ఉన్నారు. నేను సర్వదా మోక్షరూపుడని అనురూపము గల బ్రహ్మహం భావనను పొందియే ఉండండి. అట్టి అవగాహన సముపార్జించుటకు ఈ మానవ జన్మ ఉత్తమమైన అవకాశం. ఈ అవకాశంను వృథాపరచుకోకండి. అట్టి పూర్ణానుభవం పొందుచున్న మహనీయులు మన మధ్యలోనే కొందరు తప్పక ఉన్నారు. వారి కొరకై వెతకండి. మీరంతా పూర్ణత్వం యొక్క అనుభవం వెతుక్కుంటూ ఈ యోనులందు ప్రవేశిస్తున్నారని గుర్తు చేస్తున్నాను. అట్టి అనుభవం పదార్థములను, విషయములను పొందినంత మాత్రం చేత ప్రాప్తించగలదా? లేదు. అందుచేత పుల్లలను ప్రోగు చేయు పిట్టల వలె ధన జన యవ్వనాలను మాత్రం చూస్తూ ఉత్తమ లక్ష్యమును ఏమరవకండి. నిద్రలేచి మీ ఆత్మ యొక్క ఔన్నత్యమును గ్రహించండి. జై శ్రీరామ్. ఈ విధంగా శ్రీరాముడు మరి నేను దేనికి సంబంధించిన వాడను అంటే మనం పైన 7వ అంశంలో చెప్పుకున్న దానిలో
సాత్వికుడా, రాజస్ సాత్వికుడా, కేవల సాత్వికుడా అనేటువంటి విషయంలో మరి నేను దేనికి సంబంధించిన వాడను అని అడగగా దాని గురించిన వివరణ అనేది వశిష్ఠ మహర్షి వారు ఇచ్చారంటే ఇంకా సంసార భ్రాంతి అనేది కొంచెం కలిగి ఉన్నావు. తత్ అనే పదం దాని గురించి అంటే అది నీవే అయి ఉన్నావు అనే దాని గురించి ఇంకా ఉత్తమ విచారణ చేయవలసి ఉంది. దానిని ఆ విధంగా సర్వజనులకి తెలియజేస్తూ కూడా ఉత్తమ విచారణాదాయకులైనటువంటి గురువులను, శాస్త్రములను ఆశ్రయించమని మనకి ఇక్కడ తెలియజేయడం మనం చూసాము. ఇక మిగిలిన అంశాలను తర్వాత 10వ ప్రకరణాన్ని తెలుసుకుందాము. ఇప్పుడు ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.